హాయ్ మాస్టర్స్. ముందుగా మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అదేవిధంగా స్వర్ణమాల మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్. కుమార్ యేసుబాబు అని నా పేరు. నేను వృత్తిరీత్యా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా సౌదీ అరేబియాలో చేసి రావడం జరిగింది. అది పత్రి సార్ ఇక్కడ రప్పించారు, తర్వాత తెలిసిందా కదా, అంతవరకు నాకు తెలియలేదు. అక్కడ నేను కరోనా టైంలో నేను రావడం, తర్వాత హాస్టల్గా నేను నా డిజైన్ అని చెక్ చేసుకోవడం, సారు రకరకాల ప్రాసెస్ హాస్టల్గా నాకు చేయటం, దానివల్ల నేను మళ్ళీ ఒమన్ కంట్రీ వెళ్ళవలసి ఉండి, నేను ఇక్కడ కాదు అన్ని దేశాల్లో అన్ని యూనివర్సిటీల్లో ఈ మన పత్రి సార్ ఆనాపానసతి మెడిటేషన్ ఏదైతే ఉందో అన్నీ కూడా నేను స్ప్రెడ్ చేయాలని చెప్పేసి నేను నా 41 డేస్లో నేను తెలుసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మీరు పిఎంసి గురించి అంటున్నారు. మేము పిఎంసి వల్ల వచ్చాము. మేము ఆసామాషి కాదు, పిఎంసి గురించి. పిఎంసి గురించి మనం నెగిటివ్గా వస్తుందంటే అక్కడ లో ఫ్రీక్వెన్సీలు ఉన్నారని అర్థం, అక్కడ ఎనర్జీ లేదని అర్థం వాళ్ళ దగ్గర. సో ఎవరైనా సరే పిఎంసి గురించి మాట్లాడుతున్నారంటే మనం ఏమొద్దు, జస్ట్ కామ్గా జస్ట్ మీరు రెస్పాండ్ అవ్వండి, అంతే, రియాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే మనకు తెలుసు కదా ఎనర్జీ సిస్టమ్ ఏంటనో మనకు తెలుసు ఆల్రెడీ. మొన్న తిరుపతిలో జరిగిన యజ్ఞం ఆసామాషి ప్రోగ్రామ్ కాదు, నెల రోజులు పట్టింది ఒక్కొక్కరు బెడ్ మీద లేగడానికి. మా ఊర్లో నేను ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్నాను. మా పిరమిడ్ ద్వారా వచ్చిన మాది బౌద్ధర్మ పిరమిడ్ ఇంకా కట్టలేదు, కానీ సెంటర్ ఓపెన్ చేసిన అమలాపురం. నేను ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ చేసుకుంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి రకరకాల పనులు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ యజ్ఞాల్లో ఈ పార్టిసిపేట్ చేసి జస్ట్ ఒక పిఎంసి సంబంధించిన ఈ పాంప్లెట్స్ తిరుపతి యజ్ఞాన్ని ఇస్తేనే 4-5 ఇయర్స్ నుంచి అవ్వలేని పనులన్నీ కూడా అయినాయి. అది ఆషామాషి కాదండి. కొంతమంది అందులో చాలా పెద్ద పెద్ద వర్క్స్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నారు అందులో. సో మీరు దయచేసి పిఎంసి ఆషామాషి కాదు. పిఎంసి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నాకు చెప్పాలంటే కాళ్ళకి దండం పెట్టింది. చంద్రశేఖర్ గారు, తర్వాత రామరాజు గారు, ఇంకా మన ఆనంద్ బుద్ధ గారు, మొత్తం ఈ పిఎంసి స్టాఫ్ అందరూ కూడా నేను కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. ఒక్క పిఎంసి వల్ల మొత్తం మా ఫ్యామిలీ కాదు, మా నాన్నగారి తరఫు ఫ్యామిలీ, మా అమ్మగారి తరఫు వాళ్ళ ఫ్యామిలీ ఎంతో చాలా ఇబ్బందులు పడిపోయిన మా బ్రదర్ కాంట్రాక్టర్ కొన్ని కోట్లు స్టక్ అయిపోయింది జగన్ గారు గవర్నమెంట్. అలాంటిది ఒక సంవత్సరంన్నర వరకు రాలి మా బ్రదరు. మీ కాళ్ళు పట్టుకొని ఒక్క 5 నిమిషాలు కూర్చున్నందుకు సంవత్సరంన్నర పట్టిందని. సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొన్న వేమగిరి బాలకృష్ణ సార్ వచ్చారు. ఆ రోజు మా బ్రదర్ అక్కడ రైస్ అన్నీ చేశారండి. చెప్పుకోడు మా బ్రదర్ ఎప్పుడూనండి. 50,000 ఏదో కట్టాలని చూస్తారు పిఎంసీకి. నాకు ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు, దాని గురించి నాకు ఐడియా లేదు అసలు. యాక్చువల్లీ అసలు పిఎంసీకి నాకు ఏం టచ్ లేదు. కానీ కోనసీమ జిల్లాకి పత్రిజీ గారు హాస్టల్గా 2 రోజుల ముందు నేను థాట్ పెట్టి కూర్చున్నాను. ఎందుకంటే 2 ఇయర్స్ నా సోల్ బయటకి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేది, ఓన్లీ సాధనే, అసలు బయట ఎవరితో టచ్లో ఉండొద్దని చెప్పేది. అక్కడ క్లాసులను వెళ్ళిపోయి ఇంకా లోపల నుంచి అసలు ఒప్పుకునేది కాదు. 2 ఇయర్స్ తీవ్ర సాధన తర్వాత గంటలు తర్వాత 2 ఇయర్స్ తర్వాత నువ్వు బయటికి వెళ్ళాను. అప్పుడు ఒక టూ డేస్ ముందు నేను ఈ థాట్ అనేది పెట్టడం, నేను బయటికి వెళ్ళాలని నాకు వాళ్ళు ఎవరో తెలిసి సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా నాకు ఐడియా లేదు. కానీ వాళ్ళు నన్ను ఏదో నాకు అవకాశం ఇవ్వాలని నేను అనుకుంటే, 3వ రోజు మహారాష్ట్ర నుంచి పత్రి సార్ ఆ మేఘ వెంకటేశ్వర గారి రూపంలో రావడం, నాకు కాల్ చేయడం, మీరు ఇలా ఇన్ఛార్జ్గా ఉండాలంటూ. ఆయనకి నాకు కూడా పెద్ద ఇంట్రాక్షన్ కూడా లేదండి, జస్ట్ ఇక్కడ ఏదో మామూలుగా కలిసి వెళ్ళిపోతాం అంతే. ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ అంత డీప్గా ఏమీ లేదండి ఆయనకి నాకు. అలాగే నేను 2 రోజులు థాట్ తర్వాత 3వ రోజు మహారాష్ట్ర ఫోన్ చేయడం, తర్వాత మేము పిఎంసీ ద్వారా ఎంతో అభివృద్ధి చెందామని, ఎంతో ఇదిగా అయ్యామని చెప్పేసి నేను అంటూ 17 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ పోస్ట్, మీ అందరూ యూనివర్సిటీ తెలిసే ఉంటే ఆంధ్ర యూనివర్సిటీ కానీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలా స్టేట్ యూనివర్సిటీ 17 అసలు యూనివర్సిటీ పోస్టులు తీయండి యాక్చువల్లీ. అది మామూలు రికమెండేషన్ మీద జరిగిపోతూ ఉంటాయి యాక్చువల్లీ. కానీ అలాగనే ఎంచుకుందామని చెప్పేసి నేను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నాది అనుకుంటే, ఫస్ట్ టైం నేను మామూలు సంకల్పంగా అనుకుంటే ధ్యానంలో 17 సంవత్సరాల తర్వాత సాక్షి మెయిన్ పేపర్లు వేశారు. 17 సంవత్సరాల తర్వాత జగన్ గారి గవర్నమెంట్లో అది నోటిఫికేషన్ తీశారండి స్టేట్ యూనివర్సిటీలో. ఇప్పుడు అది చిన్న హైకోర్టులో చిన్న ఆ రాష్ట్రకి సంబంధించి చిన్న కేసు వేసామాట, హైకోర్టులో ఉందండి. ఇప్పుడు అది రీనోటిఫికేషన్ ఇచ్చి అది మళ్ళీ ఇచ్చేయమన్నారు. అంటే చూడండి, ధ్యానంతో జరగదంటే ఏమీ లేదు. ఎవరైతే 3 అవర్స్ డైలీ ధ్యానం చేస్తారో వాళ్ళకి ఇంక ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ అని ఇప్పుడు ఆల్రెడీ షిఫ్ట్ అయిందని. ఇంతకుముందు 10 అవర్స్ 20 అవర్స్ ఏం అవసరంలా, జస్ట్ మీకు ఒక 3 అవర్స్ కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎంత ఎనర్జీ వస్తుందో చూడండి. పిఎంసీ ఇక్కడ 4 లక్షలు కాదు, అలా కోట్లు కూడా వస్తారు. ఏం చెప్తారో చూసుకొని మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకోండి. మీరు ఈ 4 కోట్లు కాదు, మీకు కోట్లు వస్తాయి మాస్టర్, మీరు రాసి పెట్టుకోండి. దానికి నేను ఎగ్జాంపుల్. ఓకే, ఎందుకంటే నేను ఈ ధ్యాన మహాయజ్ఞంలో నేను పత్రి సార్ ఎలా నడిపించారో నాకు అక్కడ ప్రాసెస్కి నేను దిగలేకపోతానంటే, ప్రతి మినిట్ టు మినిట్ సార్ హాస్టల్గా చెప్పడం, నేను అక్కడ వెళ్ళడం అనేది జరిగింది ప్రాసెస్. పత్రి సార్ ప్రతి ఇంకా ఎప్పుడు మీకు కావాలితే అప్పుడు పరిగెలో ఉన్నాయి పత్రి సార్. అది కూర్చున్న వాళ్ళకి అది ఎవరైతే మీకు సాధన చేసినా చెప్పనవసరం లేదు.
ఎవరైతే మీరు అవకాశం ఉన్నంత వరకు 5 అవర్స్ అయినా మీరు ఎవరైతే స్పెండ్ చేస్తారో డైలీ వాళ్ళకి ఇంకా ఏం డోకా లేదు. ఇవన్నీ చిన్న చిన్న మ్యాటర్లు అన్నీ కూడా మన దగ్గర ఎనర్జీ లేనప్పుడు ఇవన్నీ కూడా బయటకు అలా మొలకెత్తుతుంటే వస్తాయి మనకి అన్నీ కూడా. ఓకే, వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు ఏం అవసరంలా, అంత పాజిటివ్. ఇప్పుడు షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి మొత్తం అన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి వర్క్స్. ఇన్నాళ్ళగా పట్టుకుని ఒక నెల రోజులు 2 నెలలు ఏమి లేదు, జస్ట్ 1 వీక్ 10 డేస్లో అంత ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు ఒక సంవత్సరం అవ్వాల్సింది నెల 20 డేస్ పట్టట్లా. నేను అన్నీ కూడా దాని ఫీడ్బ్యాక్ నేను మామూలు, ఎందుకంటే రేపు యూనివర్సిటీలో గట్టా నేను ఇతర దేశాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ సిస్టాన్ని తర్వాత ఈ మెటీరియల్ సంబంధం అన్నీ కూడా ప్రాసెస్గా దానికి నేను సైంటిఫిక్గా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఒక సైంటిఫిక్గా నేను అది కేస్ స్టడీస్ ఉండాలి కాబట్టి నేను నోట్ చేసుకున్నాను. దానికి అర్థం చేసుకోండి. 4 లక్షలు శాలరీ వదిలేసుకుని నన్ను పిఎంసీకి అక్కడ అప్ చెప్పారని అర్థం చేసుకోండి. నేను వెళ్తే నేను 4 లక్షలు ఇంకా సంపాదించుకుంటాను యాక్చువల్లీ వెళ్తే నా డిపార్ట్మెంట్. మా ఫ్రెండ్స్ అందరూ ఏమైనా సైకాలజిస్ట్ తీసుకెళ్ళమంటారని అడిగారు. నన్ను 3 దేశాలు తిరిగాను. నేను ఆల్రెడీ సౌదీ అరేబియా చేసి వచ్చాను, తర్వాత బెహ్రైన్, అబుదాబి కూడా అక్కడ వర్క్ పరంగా. అలాంటిది పత్రి సార్ చెప్పడం వల్ల హాస్టల్గా పత్రి సార్ బాడీ వెకెట్ చేసడం జరిగిందండి. ఇదంతా సినిమా చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు ఇది చైతన్యం అంతా కూడా మీరు అందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉండండి. అస్సలు నెగిటివ్ ఎనర్జీ రానొద్దు. మీరు 3 అవర్స్ కనుక కిందకి ధ్యానం చేశారంటే నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తాయి పైకి. మొక్కలు ఏదో ఇత్తనం వేస్తే ఎలా వస్తుంది అలాగా. కాబట్టి మీరు డైలీ 3 అవర్స్ ధ్యానం చేయండి ఖచ్చితంగా. మీరు ఎవరైనా నేను చెప్పేది ఎవరైతే కొంచెం నెగిటివ్ థాట్స్ వస్తాయి వాళ్ళకి, ఓకేనా. ఎవరైతే 4-5 అవర్స్ చేస్తారో వాళ్ళు హ్యాపీ, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మీ పిఎంసీ కావాల్సిన మనకి ఏంటంటే మీరు ధ్యాన మహాచక్రం అంటే అది మీ ఇంట్రెస్ట్, అంటే నా యొక్క పర్సనల్ క్వశ్చన్ మీకు చెప్తున్నా. ఇయర్లీ కనీసం 2 తగ్గకుండా కనీసం 3 నా రిక్వెస్ట్. మీరు రెగ్యులర్ చేయడం వల్ల చాలా షిఫ్టింగ్ అయింది, మీకు తెలియట్లేదు. చాలా అంటే చాలా షిఫ్టింగ్ జరుగుతుంది ఎనర్జీస్. నేను లైవ్గా చూసాను. మా ఫ్యామిలీ మెంబర్ చాలా బయట వాళ్ళు కూడా ఒక 25 అవర్స్ హీలింగ్ అయిన బాడీస్. ఇక్కడ హీలింగ్ అవుతుంది, అక్కడ వాళ్ళ పర్సనల్ పనులు ఏదైతే పెండింగ్లో ఉన్నా ఆఫీసులో గట్ట ఆటోమేటిక్గా జరిగిపోయినాయి అన్నీ కూడా. ఇలాంటివి ఎప్పుడు కండక్ట్ చేస్తారని వాళ్ళు చూస్తున్నారు. అర్థమవుతుందా? మీరు అసలు డెఫిసిట్ పక్కన పెట్టండి. ఏమైనా కానీ అసలు మీకు ఎంత కావాలంటే కోట్లు కూడా వస్తాయి. నేను చెప్తున్నాను కదా మీకు, అది నేను చెప్పట్లే, 10 సార్లు చెప్పించుకుంటాను. థ్యాంక్ యూ అండి నాకు ఇంత అవకాశం ఇచ్చాను.